నమస్తే, వెల్కమ్ టు లియో. యాంకర్ శ్యామల ఓన్లీ వైసీపీలో ఉండే మహిళలు అనుకుంటున్నారా? విడుదల రజనీ కావచ్చు, అదేవిధంగా లక్ష్మీ పార్వతి కావచ్చు, ఇంకా చూసుకుంటే ఆర్కే రోజా కావచ్చు, వీళ్ళు మాత్రమే మహిళల? జగనన్నకు సంబంధించి చెల్లి తల్లి కానీ అటు వైఎస్ సునీత కానీ వీళ్ళు మాత్రం మహిళలు కాదా? అయితే యాంకర్ శ్యామల మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలి? దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. యాంకర్ శ్యామల మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఓన్లీ వైసీపీలో ఉన్న వాళ్ళు మహిళలు మాత్రమే మహిళలు అంటూనే, అదిగాక వైసీపీలో ఉండి బయటకు వచ్చినటువంటి ఒక వాసిరెడ్డి పద్మ గారు కూడా చాలా క్లారిటీగా జగన్ ఎవరిని పట్టించుకోదలుచుకోవట్లేదు, మహిళలకు అన్యాయం జరిగిందన్నా సరే ఆయన ఏం పట్టించుకోలేదు, గతంలో కూడా ఇలా మహిళ విషయం వెళ్ళి చెప్పితే దీనికి మన వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని చెప్పి అడిగారని చెప్పి. సో అప్పుడు యాంకర్ శ్యామల ఏం చేస్తుంది? మొత్తానికి వాసిరెడ్డి పద్మ గారి గురించి ఎందుకని యాంకర్ శ్యామల మాట్లాడడం లేదు? సో యాంకర్ శ్యామల మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలంటారు? మనం ఎప్పుడు మాట్లాడుకున్న యాంకర్ శ్యామలకి అవగాహన లేదు. సో ఆవిడికి రాజకీయం జీరో. ఆవిడకి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివి వెళ్తుంది. సో అక్కడ ఒక పెయిడ్ ఆర్టిస్ట్. సో ఎట్లాగో ఆవిడకి ఏదైనా ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్ ఏదైనా చేస్తేనో, ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్ చేస్తేనో ఏదో యాంకరింగ్ చేసుకుంటా అంటే వచ్చేది. కానీ అక్కడ కూడా గతంలో కూడా అవకాశాలు లేవు. సరే అది పూర్తిగా శూన్యం అయిపోయింది. సరే ఏదో ఇప్పుడు ఈ పార్టీలో చేరి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తే ఏదో డబ్బులు పేమెంట్ ఆర్టిస్ట్ అక్కడ. సో ఆ రకంగా ఆవిడకి ఇచ్చిన స్క్రిప్ట్ని చదవడానికి వచ్చింది. ఆవిడ మాట్లాడింది మూడు ఇక్కడ. ఒకటి, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్లో మహిళలకి విలువ లేదు, మహిళలకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడింది. ఇంకొకటి, మమ్మల్ని 11 అంటారా అని బాధపడుతుంది. ఇంకొకటి, దిశ యాప్ అంటుంది. సరే ఆవిడకి నిజంగా అవగాహన ఉన్న మహిళ అయితే దిశ యాప్ ఎక్కడైనా ఉందా? దిశ యాప్ ఎక్కడైనా ఉందా? అసలు యాప్ ఆ దిశ అనేది లేని చట్టాన్ని ఉంది అని అంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఎవరు తీసుకొస్తారు? ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి గతంలో 5 ఏళ్ల క్రితం తీసుకుంటే జగనన్న ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఆ దిశ చట్టం ఎక్కడుందో చూపెట్టమనండి ఆవిడని వెళ్ళి. ఆ దిశ చట్టం కింద ఎక్కడైనా కేసులు ఫైల్ అయినాయో, ఈ కోర్టులో ఏమైనా జరుగుతున్నాయా చెప్పమనండి ఆవిడని. లేని చట్టాన్ని ఉంది అని అంటది ఏంటి అంటే అక్కడే తెలుస్తుందా ఆవిడకి అవగాహన లేదని? దీనికి తాళం వేయటానికి లక్ష్మీ పార్వతి తయారైంది. అంతే కదా. సార్ ఆవిడకి కూడా ఆ మాత్రం అవగాహన లేదా? లేని చట్టాన్ని ఉంది అంటది. సార్ లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడడం అనేది అనవసరం. ఎందుకంటే ఆవిడది ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఏదో ఒకటి భజన చేయాలి, జగనన్నకు భజన చేయాలి, జగన్ అంటే దత్తపుత్రుడు కదా ఆవిడకి. సో భజన చేయాలని ఆవిడ అక్కడ స్టార్ట్ అయ్యింది. అక్కడ ఇప్పుడు మళ్ళా అంటే తీసుకున్న పోస్ట్ గతంలో తీసుకున్నాం కదా జీతం. సో ఆ జీతానికి ఇప్పుడు మళ్ళా ఏదైనా ఇస్తున్నాడేమో. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మహిళల్ని పెట్టుకొని మాట్లాడించడం. విడుదల రజనీ, రోజా, లక్ష్మీ పార్వతి, యాంకర్ శ్యామల, ఈ 4 మహిళలను పెట్టుకొని 4 దిక్కులు అన్నట్టు అన్నని మధ్యలో పెట్టుకొని సేవ్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే ఇక నిన్న మనం చూసుకుంటే లక్ష్మీ పార్వతి గారు మాట్లాడిన మాటలు మాత్రం చాలా మితిమీరి మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని కని ఏపీ ప్రజల మీద వదిలేశారని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా ఈ మాటల్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక పద్ధతి, సంస్కారం లేని మహిళను గురించి మాట్లాడటం అనేది అనవసరం. ఇక్కడ లక్ష్మీ పార్వతి ఆ సభ్యత, సంస్కారం ఒక భార్యగా ఇద్దరిని చేసుకుంది, కానీ ఏ భర్తకి న్యాయం చేయలే. మొదటి భర్తకి న్యాయం చేయలేదు, రెండో భర్తకి న్యాయం చేయలేదు. భర్తని చెప్పుకుంటుంది, అది ఎవరు కూడా రెండోసారి పెళ్ళి అనేది ఎవరు అంగీకరించట్లేదు. అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు అంగీకరించలేదు. పెళ్లి చేసుకున్న ముందు మొగుడిని పెట్టుకొని సో ఇంకొకళ్ళతో రిలేషన్లో ఉన్నది. రిలేషన్లో ఉందా లేకుంటే ఇంకొక రకంగా అనేది సరే. ఇంకా ఆవిడ గురించి మాట్లాడటం అనేది ఒక సభ్యత కలిగిన వాళ్ళకి ఎవరికైనా అసహ్యం లాగానే ఉంటుంది. సో దాని గురించి ఆవిడ పర్సనల్కి వెళ్ళిపోయినామంటే ఇంకా ఆవిడ గురించి మాట్లాడటానికి మాటలు చాలా ఆ రకంగా. ఆవిడ ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుంది. నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? సో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, భువనేశ్వరి అమ్మ కానివ్వండి, వాళ్ళు ఏ రకంగా పెంచారు? ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు అంటేనే ఒక డిసిప్లైన్, ఆ కుటుంబం ఒక డిసిప్లైన్. ఆ డిసిప్లైన్ నుంచి వచ్చిన భువనేశ్వరి గారు పెంపకం ఎలా ఉంటుంది? సో ఇట్లాగానే దాచుకోవటం జగన్మోహన్ రెడ్డి లాంటిగా ఏమైనా చేస్తున్నారా? ఎక్కడైనా అక్రమంగా అడ్డొచ్చిన వాళ్ళని హింసించటం ఎక్కడైనా చేస్తున్నారా? ఎక్కడైనా ఎవరైనా చంపించటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిటరల్గా చంపించారు, లిటరల్గా చంపారు.
తెలుగుదేశం కార్యకర్తలు గొంతు మీద కత్తి పెట్టి కోసేశాడు. అలాంటి దుర్మార్గులతో పోలించడానికి ఎక్కడైనా అవకాశం ఉందన్నారా లోకేష్ గారిని? ఇలాంటి దుర్మార్గుల గురించి వీళ్ళ గురించి లక్ష్మీపార్వతి గారి గురించి మాట్లాడటం ఎవరికి కూడా హర్షించేటట్టు ఉండదు. ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆవిడ గురించి ఎవడు కూడా డిస్కషన్ పెట్టడానికి కూడా ఇష్టం లేనివి. అయితే ఈ రకంగా మీరు అన్న ప్రకారం చూసుకుంటే ఏదైతే మహిళలను అడ్డం పెట్టుకొని కావచ్చు మహిళలతో రాజకీయం చేస్తున్నాడంటే అవుననే అనిపిస్తుంది. గత ఎన్నికల్లో కూడా చూసుకుంటే మంగళగిరిలో సంబంధించి లోకేష్ గారి మీద ఆడవారే పోటీ చేపించారు. అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చూసుకుంటే వంగ గీత గారి నుంచి పెట్టారు. అదేవిధంగా చూసుకుంటే హిందూపురంలో బాలకృష్ణ గారి మీద కూడా మహిళల నుంచి పెట్టారు. వాళ్ళు గెలిచారు కాబట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు లేకపోతే మన బాలకృష్ణ గారు వీళ్ళు గెలిచారు కాబట్టి ఓన్లీ ఆడవారిపై గెలిచారు అన్నట్టు ఒక మాట అన్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే రాజకీయం చేయబోతున్నాడా? ఏదైతే మహిళలతో ప్రెస్ మీట్లు పెట్టించి ఏదన్నా కౌంటర్స్ వస్తే మహిళలను అంటారా అన్నటువంటి ఒక రాజకీయం చేయబోతున్నాడు అంటే ఏమంటారు? ఇప్పుడు ఎవరైతే ఈ మహిళలను పెట్టుకొని ఉన్నారో ఆ మహిళలే ఏం చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం మహిళలకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. సరే, ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా, ఇదే మహిళలకి కొంచెం బుర్ర పెట్టుకొని ఆలోచిస్తే అరే మనం ఎంత మాట మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? ఎందుకంటే మన జగనన్న కుటుంబంలోనే అన్న మహిళలకు విలువివ్వడే. అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళని అంటే అసెంబ్లీలో లేని మహిళని మాట్లాడినప్పుడు జగనన్న కళ్ళ ముందే మాట్లాడారు కదా, జగనన్న ఇంటూనే ఉన్నాడు కదా, ఆ రోజు ఖండించలేదు. ఈ మనిషా మహిళలకి సపోర్ట్ చేస్తున్నాడు, ఆ పార్టీలో ఉండి మేము మహిళల గురించి మాట్లాడే అర్హత మాకుందా అని వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సొంత తల్లికే సెక్యూరిటీగా ఫీల్ అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండటానికి. సొంత చెల్లి భయపడుతుంది. సొంత పిన్నమ్మ లెటర్ రాసి నా భర్త చనిపోయాడు, నాకు న్యాయం చెయ్యి, నా కూతురు కోర్టులెమ్మట తిరుగుతుంది, మాకు రక్షణ లేదు అని సొంత కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఇంకొక చెల్లి మా ప్రాణానికి హాని ఉంది, మమ్మల్ని ఏ రోజైనా చంపేస్తారు అని చెప్పి ఆవిడ అంటున్నారు. అరే కుటుంబ సభ్యులు ఒక ముఖ్యమంత్రిని వేడుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో వాళ్ళకి చేయలేదే న్యాయం. ఇలాంటి వ్యక్తిని గురించి శ్యామల మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి అక్కడ. అంటే ఇక్కడ చూస్తే మహిళలు అంటే వీళ్ళేనా అంటే ఆయన ఎవరైతే చెప్తాడో వీళ్ళు. కానీ ఒక విషయం ఆ మహిళలు కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. సొంత కుటుంబ సభ్యులనే మహిళల్ని తరిమేసిన వ్యక్తి మీరంతా ఎంత కూరలో కరేపాకు లాంటి వాళ్ళు మీరు. రేపొద్దున మీ పరిస్థితులు కూడా అంతే. అంటే ఇవన్నీ పసిగట్టే విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసాడని చెప్పి అనుకోవాలంటారా? ఇక్కడ విజయసాయి రెడ్డి గారు బయట రావటమే కానివ్వండి, ఆయనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు, లోపల ఏం జరుగుతుంది. ఆయన సొంత కుటుంబ సభ్యులనే ఇచ్చేసినప్పుడు నేనెంత అని అనుకున్నాడు. సో రేపొద్దున ఆయనకైనా థ్రెట్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ శ్యామల గారు చెప్పారు ఒక విషయం ఏంటి, 11 మంది అంటారా మమ్మల్ని, మేము ఎప్పుడైనా 23 మంది అని అన్నామా? ఎమ్మెల్యేలు ఉన్నాం. అరే నువ్వు రాజకీయంలో ఉంటే నీకు తెలుస్తుంది వాళ్ళు మాట్లాడిన భాష ఏంటని. నువ్వు లేకుండా కొత్త బిచ్చగాడి పొద్దెరగడన్నట్టు నువ్వు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు. వాళ్ళు ప్రతి మాటకి రోజా కానీ అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కోడలి నాని కానివ్వండి అందరూ 23 అని ఎన్ని రకాలు. ఆ 23 అంకె కలిసి వచ్చింది, 23 ఉంటుంది. 23లో కూడా 3 పోయాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నిసార్లు వెటకారం చేయలేదు. అసెంబ్లీ సాక్షిగా మీకున్నది 23, దానిలోంచి 4 లాగేస్తే ప్రతిపక్షం కూడా పోద్దని చెప్పి 23 అనేది అసెంబ్లీలోనే మాట్లాడాడు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అప్పుడు యాంకర్ శ్యామల నిజంగా మీరు అన్నట్టుగా కొత్త ఏమంటారు పదవి చేపట్టింది కాబట్టి ఇచ్చిన స్క్రిప్టే చదువుతుంది చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆవిడకి ఆవిడకి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్ళటం ఆవిడ డ్యూటీ. అదే కానీ అక్కడ 4 జర్నలిస్టులు ఉండి 4 రకాల పేపర్ వాళ్ళు ఉండి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పగలిగినప్పుడు ఆవిడకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అక్కడ ఆవిడ ఏం చేస్తుంది, ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతుంది. సో దానికని ఆవిడకి అవగాహన లేదు. సరే 11 అని చెప్పి అన్నది ఎవరు? మీ పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తే కదా. సరే ఆయన సినిమా సందర్భంగా చెప్పాడు,
150 లైలా సినిమా దీనికోసం వచ్చినప్పుడు అక్కడ చెప్పారు. ఆయన ఏం చెప్పాడు, 150 నేను జైలుకి వెళ్ళేటప్పుడు 150 గొర్రెలు ఉన్నాయి, నేను రిలీజ్ అయ్యి వచ్చేటప్పుడు 11 గొర్రెలే ఉన్నాయి అని అన్నాడు. అది సినిమాలో ఉన్న ఆయన సన్నివేశం ఏదైతే యాక్ట్ చేశాడో అది చెప్పుకున్నాడు. సరే ఎందుకు గుమ్మడికాయలు దొంగనంటే భుజాలు ఎందుకు మీరు తడుముకుంటున్నారు ఇక్కడ? సరే ఇప్పుడు మీరే కదా ఆ సినిమాకి ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు అనేసి అయిపోయింది, దాని గురించి ఎవడూ పట్టించుకోలేదు, మీరే 11 మంది గొర్రెలా 11 మంది గొర్రెలు మేమా అని మీరే చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ జగన్ కూడా గొర్రె అనుకోవచ్చా? అదే ఇక్కడ వాళ్ళు ఆలోచించాల్సింది. అంటే జగన్ అన్నని వాళ్ళే గొర్రె అనుకుంటే ఎట్లా? ఇక్కడ శ్యామల అని మా అన్న గొర్రె అంటారా అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టింది. అక్కడ అనేది ఒకసారి అయితే వీళ్ళే 25,000 సార్లు అంటున్నారు. వీళ్ళే ఒప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది? మా అయితే 30 కోట్ల 40 కోట్ల ఉంటుంది. వాళ్ళ అన్నని అన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన అన్నని వీళ్ళే గొర్రె అనుకుంటే ఎట్లా? వీళ్ళు కలిసే మమ్మల్ని గొర్రెలు అంటారా అని మాట్లాడుతున్నారు. అన్న పరువుని వీళ్ళే తీసేస్తున్నారే, జగనన్న పరువుని ఎవరో తీస్తున్నారు అని అంటాం పక్కన పెట్టండి. సో వీళ్ళే తీసేసుకుంటున్నారుగా, వీళ్ళే చెప్తున్నారు అయ్యి మా జగనన్నని గొర్రె అన్నారు, మా జగనన్న గొర్రె అని అంటే ఎట్లా ఉంటుంది? అదే ఇక్కడ చెప్పేది. అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే ప్రతిసారి కూడా మమ్మల్ని ఇదే అంటున్నారు అని అంటే మీరు అదే అనేది మీరు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని అనలేదు. సో వాళ్ళ సినిమా స్టోరీని బట్టి చెప్పారు. ఇక్కడ ఓన్లీ కక్షపూరితంగా ఆ హీరో మీద ఏదైతే ఆ హీరో ఉన్నాడో కొంచెం బాలకృష్ణ గారితో టచ్లో ఉన్న వ్యక్తి. సో అందుకని అతనికి బాలకృష్ణ గారిని ఏమీ మాట్లాడలేక ఏమీ చేయలేక వీళ్ళు ఆ హీరోని ఏదో ఆ సినిమాలో అతను ఏదో మాట్లాడాడని దాన్ని పట్టుకొని సాగరిస్తున్నారు. చేసిన మూలాన దాని మూలాన నష్టమైతే ఏముంటుంది? మీరే ప్రమోట్ చేస్తున్నారు ఆ సినిమాని. అలా అనుకుంటే మనం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఎంతమందిని ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడలేదు? ఎవడైనా పట్టించుకున్నాడు. ఆయన పిచ్చి సినిమాలు తీసినా కూడా ఎవడు పట్టించుకోలేదు. ఎందుకంటే అది కాదు కాబట్టి. ఆయన ఏదైతే తీసి చూపెట్టాలనుకొని ప్రయత్నించి జనాల మీద రుద్దాలని చూశాడో దాన్ని ఎవడు పట్టించుకోలే. ఆయన తీసిన తర్వాత కూడా భారీ మెజారిటీతో గెలిచాం కూటమి గవర్నమెంట్. అలాంటప్పుడు అది కాదు కాబట్టి ప్రజలు ఎవరు లెక్క చేయాలి. మీరు కూడా అది కాదు మనం కాదు అనుకొని వదిలేసేస్తే ఎవరు ఎక్కడ 11 అని అన్నా కూడా మీరే అనుకుంటే ఎట్లా? అసలు ఇప్పుడు ఏదైనా టాపిక్లో 11 అని మాట్లాడితే ఇంకా మేమేనంటే ఎట్లా? 11 అంటే బ్రాండ్ మార్క్ వైఎస్ఆర్సీపీ అన్నా, ఇంకా వేరే వాళ్ళు కాదా? వేరే వాళ్ళని కాదు, ఏ అంకెగా తీసుకున్నా 11 అనేది ఉండకూడదు అనేటట్టు 11 అంకెని బ్యాన్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. సరే మీరు మాట్లాడే వాళ్ళు కొంచెం తెలివిగా మీ అన్నని అంటుకోనివ్వకుండా మీ అన్నకు మరక రాకుండా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని మీరే ఏడిపిస్తారు, మళ్ళీ ప్రపంచం అంతా ఆడవాళ్ళు బాగుండాలి అని అంటారు. సరే ఇంటి దగ్గర నుంచి నువ్వు చక్కదిద్దుకుంటా వస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు సమీక్షించుకోవాలి. ఇంకొకళ్ళ మీద పడి ఆడవటం కాదు, ముందు దాన్ని చూసుకోమని చెప్పాలి. అదే రకంగా ఈ శ్యామల గారైనా సరే లక్ష్మీపార్వతి గారైనా సరే వీళ్ళు ముందు వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో అది క్లియర్ చేసుకొని అప్పుడు వచ్చి మాట్లాడండి. చూద్దాం మనం ఖచ్చితంగా జగన్ ఈ మహిళల్ని ముందు పెట్టి రాజకీయం ఏదైతే మొదలు పెట్టాడో దాన్ని మానుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.